ఇప్పుడు వైట్ హెయిర్ ఉందని చెప్పేసి ఎవ్వరు కూడా బాధపడొద్దు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎటువంటి కెమికల్ హెయిర్ కలర్స్ యూజ్ చేయకుండా ఒక్క ఇంగ్రీడియంట్తో మీ వైట్ హెయిర్ మొత్తాన్ని కూడా బ్లాక్ కలర్లోకి మార్చి చూపిస్తాను లైవ్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవడం ఇప్పుడు చాలా సింపుల్ అనమాట. జస్ట్ మనం పడేసే ఒకే ఒక ఇంగ్రీడియంట్తో మన వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవచ్చు. సో పడేసే ఇంగ్రీడియంట్ అంటున్నారు ఏంటి, అది ఎలా ఉంటుంది, వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా అని చెప్పేసి కొంతమందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా. నేను మీకు లైవ్లో వైట్ హెయిర్ ఉన్న పర్సన్ మీద అప్లై చేసి చూపిస్తాను. ఈ కలర్ అనేది మనం వాటర్తో వాష్ చేసిన పోదు, అంత బాగుంటుంది. ఎటువంటి కెమికల్స్ లేకుండా 100% కూడా న్యాచురల్ అనమాట. సో ఇంకా మీదట వైట్ హెయిర్ ఉందని చెప్పేసి ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ట్రై చేయండి, నిజంగా సూపర్గా వర్క్ అవుతుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వైట్ హెయిర్ కామన్ అయిపోయింది. సో ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి ఎక్కువగా వచ్చే కామెంట్స్ కూడా ఇవేనండి. మనకి ఇది ఎంత బాగా వర్క్ అవుతుందంటే ఫస్ట్ టైం మనం ట్రై చేసినప్పటికే వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. నేనేమి జోక్ చేయట్లేదు. వీడియో అనేది ఇంకా చూసేద్దాం. వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం రండి. మనకి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు వామాకు. వామాక్ అనేది మన ఇంటి చుట్టుపక్కల ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర వామాక్ లేదు అనుకుంటే వామాక్ ప్లేస్లో మీరు మందారం ఆకును కానీ కరివేపాకు కానీ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేనైతే వామాక్ని 6 తీసుకున్నాను. చిన్న సైజులో ఉంటే మాత్రం మీరు ఒక 10 to 15 అనేది తీసుకోండి. సో ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. వామాకు చెట్లు అనేవి నేను చాలా ఎక్కువగా పెంచుతున్నాను ఇంట్లో. మన హెయిర్ గ్రోత్కి, వైట్ హెయిర్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. వామాకు అనేది ఖచ్చితంగా ఇంట్లో పెంచవలసిన చెట్టు అండి. తర్వాత వచ్చేసి దానిమ్మ తొక్కలు. సో దానిమ్మకాయ అనేది తినిన తర్వాత ఈ దానిమ్మ తొక్కల్ని మనం బయట పడేస్తూ ఉంటాం. సో వీటి వల్ల ఇంత ఉపయోగం ఉందని తెలిసి ఇంకెప్పుడు పడేయరు కూడా నాకు తెలిసి. ఇవి వచ్చేసి 1 కప్పు దానిమ్మ తొక్కలు అనమాట. అంటే ఒక దానిమ్మ పండు పైన ఉండే తొక్కలు. సో పెద్దగా ఉంది దానిమ్మ పండు కూడా, సో అందుకు నాకు కొంచెం ఎక్కువ వచ్చాయి. మీడియం సైజులో ఉంటే మీరు 2 దానిమ్మ పండు తొక్కలు తీసుకోవాలి. ఒక కడాయి తీసుకొని వామాకులు నీట్గా వాష్ చేసి వామాకులు యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిమ్మ పండు తొక్కలను కూడా యాడ్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి అనేది పెట్టుకొని వీటిని మనం బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఐరన్ కడాయి యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్గా గిన్నెలో కానీ నార్మల్ కడాయిలో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 minutes అనేది బాయిల్ చేస్తున్నాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి కలర్ అయితే రిలీజ్ చేస్తాయి, మనకి బ్లాక్ కలర్ అయితే చేంజ్ అవుతాయి అన్నమాట. సో వినడానికి కొంచెం వింతగా ఉన్న మీరే లైవ్లో చూడండి. వీటి కలర్ అనేది మనకి బ్లాక్ కలర్ అనేది వచ్చేస్తుంది కాసేపటికే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కలర్ చేంజ్ అయిపోయింది 5 minutesకి. తర్వాత ఇందులో 1 tablespoon టీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. టీ పౌడర్ అనేది యాడ్ చేసుకొని ఇంకొక 2 minutes అనేది బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ చేసుకుంటే మనకి ఇవి కొంచెం దగ్గరగా అవుతాయి అన్నమాట టీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత. ఈ ఒక్క సింపుల్ టెక్నిక్తో మీ వైట్ హెయిర్ మొత్తం కూడా నల్లగా మారుతుంది. అందులో ఎటువంటి డౌట్ అనేది మీరు పెట్టుకోవద్దు. వైట్ హెయిర్ అనేది ఈ రోజుల్లో చాలా ఇబ్బంది పెడుతున్న సమస్య. చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం కదా. సో వైట్ హెయిర్ అనేది దీన్ని మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు రిజల్ట్ ఉంటుంది. 2 minutes అనేది బాయిల్ చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని కొద్దిగా కూల్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో ఇప్పుడు మనం స్ట్రెయిన్ అనేది చేసుకోవాలి. సో చాలామంది ఏంటంటే కెమికల్ హెయిర్ కలర్స్కి అలవాటు పడిపోతున్నారండి. కొంచెం వైట్ హెయిర్ రాగానే హెయిర్ కలర్స్ అనేది యూజ్ చేస్తున్నారు. సో అలా మీరు యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ హెయిర్ కూడా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది. అలాగే హెయిర్ అనేది రెడ్ కలర్లోకి మారిపోతుంది. కలర్ వేసినప్పుడు మాత్రం బ్లాక్గా ఉంటుంది, తర్వాత రెడ్ కలర్లోకి మారిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు రాకుండా ఉండాలంటే మీ హెయిర్ని న్యాచురల్ పద్ధతిలోనే బ్లాక్గా మార్చుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్ట్రెయిన్ చేసిన తర్వాత మనకి బ్లాక్గా వచ్చింది లిక్విడ్ అయితే. సో దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి అనేది పెట్టుకోండి. సో ఇక్కడ నేను ఐరన్ కడాయి యూజ్ చేస్తాను. మీరు నార్మల్ కడాయి కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఇందులో ఇక్కడ నేను ఆమ్లా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్ల ఆమ్లా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీ హెయిర్ అనేది పెద్దగా ఉందనుకుంటే మీరు 3-4 అలా మీకు నచ్చినంత యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇందులో హెన్నా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. హెన్నా కూడా ఇక్కడ నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాను. 2 స్పూన్స్ అనమాట. 2 స్పూన్స్ ఆమ్లా, 2 స్పూన్స్ హెన్నా పౌడర్. ఒకవేళ హెన్నా పౌడర్ లేదు అనుకుంటే మన దగ్గర గోరింటాకు ఉంటుంది కదా, సో గోరింటాకుని ఎండబెట్టి పౌడర్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే బ్రింగ్రాస్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు.
2-3 మినిట్స్ అనేది డ్రై రోస్ట్ చేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి 2-3 మినిట్స్ అనేది కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకి కలర్ అనేది రెడీ అవుతుందన్నమాట. సో చూసారు కదా, కలర్ అనేది రెడీ అయిపోయింది. కొంచెం ఇది చిక్కగా అయిపోయిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఎంత బాగా వర్క్ అవుతుందంటే ఇది హెయిర్కి అప్లై చేసిన తర్వాత మనకి హెయిర్ అనేది బ్లాక్గా మారడంతో పాటుగా మన హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. సో న్యాచురల్ పద్ధతి ఎప్పుడూ కూడా 100% మనకి మంచి రిజల్ట్ ఇస్తుంది. కెమికల్స్ యూస్ చేయడం వల్ల ఖచ్చితంగా ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీ హెయిర్ని న్యాచురల్ పద్ధతిలో కలర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను వైట్ హెయిర్ ఉన్న పర్సన్కి అయితే అప్లై చేస్తాను. సో అప్లై చేసే ముందు నేను ఒకసారి వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది చేతికైతే అప్లై చేసుకున్నాను. అప్లై చేసిన తర్వాత వాష్ చేస్తున్నాను అనమాట. కలర్ అనేది ఎక్కడ కూడా పోవట్లేదు. ఇక్కడ వైట్ హెయిర్ ఉన్న పర్సన్కి అయితే చూపిస్తున్నాను చూడండి. సో నాకు వైట్ హెయిర్ లేదు కనుక వైట్ హెయిర్ ఉన్న పర్సన్కి అయితే అప్లై చేస్తాను. కొంతమంది 2-3 అడుగుతున్నారు వైట్ హెయిర్ ఉన్న వాళ్ళ మీద అప్లై చేయాలి, సో అప్పుడే రిజల్ట్ తెలుస్తుందని చెప్పేసి, అందుకే వైట్ హెయిర్ ఉన్న పర్సన్కి అప్లై చేస్తున్నాను. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వారంలో ఒక్కసారి అప్లై చేసుకోండి, ఖచ్చితంగా సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. పర్మనెంట్గా మీ వైట్ హెయిర్కి మీరు చెక్ పెట్టేయచ్చు అనమాట. అంతేకాదు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయ్యి హెయిర్ కూడా ఒత్తుగా పెరుగుతుంది. చాలామందికి ఏంటంటే హెయిర్ పల్చగా అయిపోతూ ఉంటుంది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి. సో దానికి కారణం ఏంటంటే కెమికల్ హెయిర్ కలర్స్ అనేది యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా పల్చగా అయిపోతుంది. విపరీతంగా హెయిర్ ఫాల్ కూడా జరుగుతుంది. చాలామంది ఇది గమనించకపోవడం వల్ల వాళ్ళకి హెయిర్ అనేది బాగా పల్చగా అయిపోతుందండి. సో ఇప్పటికైనా కెమికల్ హెయిర్ కలర్స్ అనేది చాలా తక్కువగా యూజ్ చేయండి. సో అస్సలు యూజ్ చేయకూడదు. కాకపోతే కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు కదా, మీరు ఎక్కువగా యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో మీకు చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా ఒకటే చెప్పాలనుకుంటున్నా, న్యాచురల్ పద్ధతిలో హెయిర్ని బ్లాక్గా మార్చుకోవడానికి ట్రై చేయండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ సమస్య చాలా ఎక్కువ మందికి ఉంది. సో అందుకు నేను మళ్ళీ చెప్తున్నాను, న్యాచురల్ పద్ధతిలోనే హెయిర్ని బ్లాక్గా మార్చుకోండి. సో ఇక్కడ నేను స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి అనేది అప్లై చేస్తున్నాను. హెయిర్ని కోమింగ్ చేసుకుంటూ పార్టీషన్స్గా తీసి బాగా అప్లై చేసుకోండి. మీది లాంగ్ హెయిర్ అయినా సరే మొత్తం హెయిర్కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వైట్ హెయిర్ ఉన్న పర్సన్కి అయితే మొత్తం కూడా అప్లై చేశాను. అప్లై చేసి 30 మినిట్స్ ఉంచి ఏదైనా మైల్డ్ షాంపూ యూజ్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడే హ్యాండ్ అనేది బ్లాక్గా మారిందనమాట. ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను. 30 మినిట్స్ తర్వాత మైల్డ్ షాంపూ యూజ్ చేసుకొని కుంకుడుకాయ శీకాకాయ యూజ్ చేసుకొని హెయిర్ వాష్ చేయండి. సో హెయిర్ అయితే బ్లాక్గా మారుతుంది. ఇలా మీరు వారానికి ఒక్కసారైనా చేయండి. ఖచ్చితంగా ఈ పద్ధతిలో చేస్తే మీకు హెయిర్ అనేది పర్మనెంట్గా బ్లాక్ కలర్లోనే ఉంటుంది. అసలు మీకు వైట్ హెయిర్ సమస్య ఉండదు. దీన్ని వారానికి ఒక్కసారి అప్లై చేయడం వల్ల మీ హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా అసలు మీకు ఉండదన్నమాట. హెయిర్ కూడా హెల్తీగా గ్రోత్ అవుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ చిన్న చిట్కాన్ని తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. వైట్ హెయిర్కి కంప్లీట్గా బై బై చెప్పేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసేయండి. వారంలో ఒక్కసారి ట్రై చేసిన పర్మనెంట్గా మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి మారుతుంది. దీన్ని చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. సో చూసారు కదా, నేను కూడా వైట్ హెయిర్ ఉన్న పర్సన్ మీద అప్లై చేశాను. రిజల్ట్ మాత్రం అమేజింగ్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇప్పుడే ట్రై చేయండి. మీ వైట్ హెయిర్ మొత్తాన్ని కూడా పర్మనెంట్గా బ్లాక్ కలర్లోకి మార్చుకోండి, ఎటువంటి కెమికల్ హెయిర్ కలర్స్ యూజ్ చేయకుండా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.